అందరికీ నమస్కారం. తామర అంటే తామర కాదు, పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అందరి ఇళ్ళల్లో చాలామందికి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే పెద్ద సమస్య. అలాగని దానివల్ల ప్రాణహాని లేదు, కానీ ఇబ్బంది పెడతా ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు. ఎన్ని స్కిన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ ఆయుర్వేదంలోకి వెళ్ళినా, ఎన్ని పూసుకున్నా మనం ఎప్పటికీ తగ్గుతుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. అంటే అర్థం కాని విషయం ఏంటంటే అసలు తామరకి భూమి మీద మందు లేదా? అసలు తామర దగ్గరానికి ఎంత సైన్స్, ఎంత అడ్వాన్స్ అయ్యాం మనం, ఎంతో ముందుకు వెళ్ళాం వైద్యశాస్త్రంలో. ఒక్క తామరని చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్, దాన్ని శాశ్వతంగా తగ్గించలేకపోతున్నాం. అంటే తగ్గించలేమా, లేక తగ్గించగలిగి ఉండి కూడా తగ్గించలేకపోతున్నామా? ఎన్ని సంవత్సరాలైనా తామర తగ్గదు. మన అదృష్టం బాగుండి, మనలో ఇమ్యూనిటీ బాగుంటే ఒకసారి ఏదో పూస్తే పోయి మళ్ళీ రాకపోవచ్చు. కానీ 100కి 90 మందికి ఒకసారి తామర వస్తే ఈ జీవితంలో పోదు. ఆ ఆయింట్మెంట్ కొని పోతూనే ఉంటాం. ఎన్ని రకాల ఆయింట్మెంట్ ఉంటాయో, రకరకాలు, ఎన్ని పూసినా తగ్గదు. ఎంతమంది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా తామర అప్పటికప్పుడు తగ్గుద్ది. ఆ మందులు వేసుకుంటాం, ఆయింట్మెంట్ ఇస్తారు, ఆ కాసేపు తగ్గుద్ది, మళ్ళీ మామూలే, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే తగ్గించేస్తే ఒకసారి రాస్తే పోయిందనుకోండి, ఇంకా నెక్స్ట్ దాని మీద ఇన్కమ్ ఉండదనా, ఏవో లాజిక్లు ఉంటాయిలేండి. అయితే అవన్నీ పక్కన పెడితే తామర ఒక శాశ్వతంగా పోవడానికి ఒక పరిష్కారం ఏంటంటే, పూర్వం కూడా తామర ఉండేది, కానీ ఒకసారి రాస్తే పోయేది, మళ్ళీ వచ్చేది కాదు, జీవితంలో తామర వచ్చేది కాదు. సో అలాంటి మనం టెక్నిక్స్ మర్చిపోయాం, అలాంటి వైద్యాలు పక్కన పెట్టేసాం. ఏదో నాటు వైద్యం, మోట వైద్యం అని అలాంటివి మనం పిచ్చోళ్ళని చెప్పారు. మనం ఇంకా అవన్నీ పక్కన వదిలేసి సైంటిఫిక్ అని మనం వచ్చి వేరే ఆధునిక వైద్యంలోకి వచ్చేసి ఎప్పటికీ తగ్గని స్థితిలో ఉన్నాం. ఇది వామింట, మామూలుగా వామింట అంటారు, వాయింట అంటారు, కుక్క వామింట అని కూడా అంటారు. ఇది మామూలుగా పొలాల్లో మన ఇళ్ళ చుట్టూ కూడా ఉంటాయి, బయట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మొక్క గుర్తుపడడం చాలా తేలికే. ఇవి చాలా రకాలుగా స్కిన్ డిసీజ్లో వాడతారు. ఆయుర్వేదంలో చాలా చర్మ వ్యాధుల మీద ఎలా వాడాలో చాలా యోగాలు ఉన్నాయి దీంట్లో. అంటే రకరకాల యోగాలు, రకరకాల చర్మ వ్యాధులకి రకరకాలుగా వాడడం. అలాగే ఈ గింజల తైలం, మామూలుగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది మెడికేటెడ్ సోపుల్లో ఈ గింజల నుంచి వచ్చిన ఆయిల్తో సోప్స్ తయారు చేస్తారు. కొన్ని చర్మం మీద పనిచేసే సబ్బులు కొన్ని తయారవుతున్నాయి, ఆయుర్వేదం సబ్బులు. చాలా వాటిల్లో ఈ గింజల నుంచి వచ్చిన ఆయిల్ వాడతారు. ఈ వాడడం మన స్కిన్ మీద దురదలు, మచ్చలు ఇలాంటివన్నీ పోతాయి అనమాట. ఇక తామరకి ఏంటంటే ఈ ఆకులు పసుపు, ఆకులు ఒక 20 గ్రాములు, ఒక 5 గ్రాములు పసుపు కలిపి మెత్తగా నూరాలన్నమాట. ముందు ఆకులు మెత్తగా నూరాలి. మెత్తగా నూరుకోవాలన్నమాట. ఎంత మెత్తగా నూరితే అంతే మెత్తగా నూరాలి. చెప్తాం కదా, మర్దనం గుణవర్ధనం. ఎంత మెత్తగా నూరితే అంత క్రీమ్లో తయారవుద్ది అన్నమాట. పసుపు వేసి మెత్తగా నూరి, ఇది యాక్చువల్గా అంటే పచ్చిదే రాసుకోవాలి. ఏదో ఎండబెట్టేసి ఇచ్చేద్దాం అంటే అవ్వదు. అంటే పచ్చిది రాస్తేనే బాగా పనిచేస్తుంది. ఇలా చేసుకుంది ఒక వారం ఉంటుంది, పాడవదు. ఒక వారం రోజులు పాడవకుండా ఉంటుంది. ఒక మచ్చ ఉందనుకోండి, ఒక వారంలో సరిపోద్ది. ఈ పేస్ట్ చిన్న సీసాలో ఉంచుకుంటే రోజు కొద్దిగా పేస్ట్ ఆ మచ్చ మీద అలా అప్లై చేయడమే, చేసి ఒక గంట కడిగేయడమే. ఒక గంట ఉంచి కడిగేసుకోవచ్చు, అలా ఉంచక్కర్లేదు. ఇది రాస్తే పూర్తిగా పోద్ది అనమాట, తామర పూర్తిగా పోద్ది. ఒకవేళ మీకు చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాలుగా ఉందనుకోండి, 15 రోజులు కంటిన్యూ రాయండి. రాస్తే శుభ్రంగా పోద్ది, మళ్ళీ ఇంకో చోట రాదు, పూర్తిగా పోద్ది అనమాట. తామర అనేది చాలా చిన్న ప్రాబ్లం, ఊరికే అది పైన ఉండేదే, పెద్ద ఇది కాదు. ఏంటంటే మొక్క గుర్తుపడడం రావాలి ముందు. మొక్కని కరెక్ట్గా గుర్తుపట్టగలిగితే మందు మనం ఈజీగా చేసుకుంటాం. అలాగే మందు కూడా బాగా పనిచేస్తుంది అద్భుతంగా. గజ్జి అంటాం కదా, కాళ్ళ మీద వచ్చి నల్లగా దళసరిగా అవుతుంది. తామర గజ్జికి మాత్రమే పనిచేస్తుంది, ఆ రెండింటికే.
చిడుము అంటాం. వేళ్ళ మధ్యలోని ఈ చిన్న చిన్న ఇటుపక్కలా వచ్చి ఇలా గోకితే చిదిగిపోతుంటాయి. ఆ మళ్ళీ ఇంకో చోట పడితే ఇంకో చోట వచ్చేస్తుంటుంది. దానికి కూడా రాయొచ్చు. ఆ మూడింటికే, మిగతా ఏ చర్మ వ్యాధికి పనిచేయదు. ఓన్లీ తామర, చిరుము, గజ్జి ఈ మూడింటికి ఈ పేస్ట్ రాసి ఒక గంట ఆగి కడిగేయడమే రోజుకొకసారి. అది చాలా కాలం నుంచి ఉంటే 15 రోజులు, దీర్ఘకాలం నుంచి ఉందనుకోండి ఒక 15 రోజులు 20 రోజులు రాయండి. లేదు ఈ తామర, గజ్జి దీర్ఘకాలంగా ఉంటే ఎక్కువ కాలం చాలా సంవత్సరాల నుంచి ఉందనుకోండి ఒక 15 రోజులు 20 రోజులు రాయాలి. రాస్తే పూర్తి పోద్ది. లేదు కొద్దిగా కొంచెం వచ్చి కొద్ది రోజులు అయిందనుకోండి ఒక వారం రాస్తే తగ్గిపోద్ది. వారం నుంచి 2 వారాలు లేదా 3 వారాల్లో పూర్తిగా పోద్ది, మళ్ళీ రాదు. అందరికీ నమస్కారం. అమలాపురం పక్కన పాసిపూడి అండి సారు. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ పోవడం అండి, ఆట పోవడం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్న ఏమో 45 మంది దిగొచ్చాను సార్. ఈ కొట్టేమో 55 మంది దిగొచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాల నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి. అని తర్వాత మాకు చదువుకొని కూడా బాగా ఉందండి. ప్రతి నెల వస్తున్నామండి మేము. అది పాసిపూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను.